श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं भंगुं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्री प्रभुपाद की जय श्री गुरुदेव की जय श्री वृंदावन दास ठाकुर की जय మనము చైతన్య భాగవతం మధ్యఖండం 19వ అధ్యాయాన్ని నిన్న మనము ముగించుకున్నాం. ఈ 19వ అధ్యాయంలో అద్వైతాచార్యుల వారి పట్ల కరుణ చూయించడము, తర్వాత అద్వైతాచార్యుల వారికి వరాన్ని ఇవ్వడము ఏంటంట, ఒక్క క్షణమైనా సరే మీ యొక్క సాంగత్యానికి మీ యొక్క సాన్నిధ్యానికి వచ్చిన వాళ్ళకి నా పట్ల అపరాధం చేసినా కానీ నేను వాళ్ళని కరుణిస్తాను అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తారనమాట. అలానే అద్వైతాచార్యుల వారు ఏం చెప్పారు, ఎవరైతే మీ పట్ల అపరాధం చేస్తారో మిమ్మల్ని ధిక్కరిస్తారో వాళ్ళని నేను చూడను వాళ్ళని ఖండఖండాలుగా ఖండిస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా ఎంతోమంది ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో దేవతలను ఎవరైతే దేవాది దేవుణ్ణి వదిలిపెట్టి ఈ ముక్కోటి దేవతలను ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళు భగవంతుని ధిక్కరించడం వల్ల ఆ పూజించినటువంటి దేవతనే వాళ్ళని సంహరించడానికి కారణాలు అవుతారు అని చెప్పేసి కాశీరాజు యొక్క కొడుకు స్టోరీ అది ఎగ్జాంపుల్గా తను చెప్పాడనమాట. ఆ విధంగా వాళ్ళే కాదు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా నిన్ను ధిక్కరించారు, నాకు ఎంత గొప్ప పూజ చేసినా, బ్రహ్మదేవుడు ఎన్ని గొప్ప వరాలు ఇచ్చినా కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ మొత్తం వంశంతో నాశనం అయిపోయారు అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క భక్తే ముఖ్యమైంది అని చెప్పేసి అద్వైతాచార్యుల వారు చెప్తున్నారు. కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, ఎవరైతే వైష్ణవులను ఆదరిస్తారో, ఎందుకంటే అద్వైతాచార్య మహావిష్ణు ఇంకా పరమశివుడు ఇద్దరు కలిసి వచ్చారనమాట. దానికి సమయానికి తగ్గట్టుగా తను అప్పుడప్పుడు మహావిష్ణువు లాగా అతన్ని సంబోధిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు దానికి తగ్గట్టుగా అతనిని పరమశివుడిగా సంబోధిస్తూ ఉంటారు. సో అప్పుడు ఎవరైతే వైష్ణవులని ఆదరిస్తారో వాళ్ళు నాకు ఇష్టము అని చెప్పేసి కృష్ణ చెప్తున్నారు. వైష్ణవుడు ఏమంటున్నాడంటే, భగవంతున్నే ధిక్కరిస్తే వైష్ణవులు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళని ఖండించేస్తారు అనేసి చెప్పారనమాట. ఆ విధంగా తర్వాత ఈ అనంతశేషుడికి తప్పితే ఇలాంటి సీక్రెట్ అయినటువంటి ఏవైతే వాళ్ళ మధ్యలో జరిగేటువంటి సంభాషణలు కానీ లీలలు కానీ ఎవరు అర్థం చేసుకోగలుగుతారు, ఆ శక్తి ఎవరికి ఉంది, అక్కడ అనంతశేషుడు ఉన్నాడు కాబట్టి తన వల్ల మనం తెలుసుకోగలిగాము అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆ అనంతశేషుడు అయినటువంటి ఆ బలరాముడి నిత్యానందుడు, ఆ నిత్యానందుడి యొక్క కృపతో బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఇవన్నీ కూడా మనకి తెలియచెప్తూ ఉన్నారనమాట. మరి నిన్న జరిగినటువంటి దాంట్లో ఒక వారధి ఏంటి, గోల్డెన్ బ్రిడ్జ్ ఏంటంటే అది ఆ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే అద్వైతాచార్యుల వారి ఇంట్లో కృష్ణుడికి దండవత్ ప్రణామాలు చేస్తూ ఉంటే అప్పుడు అద్వైతాచార్యుల వారు ఆయన పాదాలను పట్టుకోక హరిదాస్ ఠాకూర్ల వారు ఆయన పాదాలను పట్టుకున్నారు. అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఆ విధంగా వాళ్ళ యొక్క పాదాలని నా హృదయంలో పెట్టుకున్నాను, ఆ విధంగా వాళ్ళ యొక్క గుణగణాలను నేను గానం చేస్తున్నాను అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు. అదేవిధంగా మనం కూడా బృందావన్ దాస్ ఠాకూర్ల వారికి ప్రార్థిద్దాం, నాయన మా పైన ఆవగింజంతా
మీ యొక్క కృపని కలిగిస్తే మేము కూడా ఈ లీలలన్నింటినీ కూడా అర్థం చేసుకొని నువ్వు అనేటటువంటి ఏదైతే బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు ప్రతి కథలో, ఎవరైతే ఈ కథ వింటున్నారో దీనివల్ల భక్తి లభిస్తుంది, ప్రేమ లభిస్తుంది, గౌరధనం లభిస్తుంది, కృష్ణధనం లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు కదా, అవన్నీ మాకు దొరకాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ మనం మొదలు పెట్టుకుందాం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. ఈరోజు మనము 20వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. మధ్యఖండం 20వ అధ్యాయం. మురారి గుప్తుని ప్రభావ వర్ణనము. మురారి గుప్తుడికి ఏ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో చైతన్య మహాప్రభు ఇంకా మురారి గుప్తుడి మధ్యలో ఉండేటటువంటి ఆ లీల గురించి ఈరోజు చెప్తూ ఉన్నారనమాట. జయ జయ గౌరసింహ శ్రీ శశికుమారా జయ సర్వతాపహార చరణ తోమారా. అన్ని తాపాలని హరించేటటువంటి వాడు. ఏంటంట ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఈ తాపాలు, తర్వాత ఆకలి, దప్పిక, ఎండ, చలి, ధనము, నిర్ధనము, సంతోషము, దుఃఖము, ఇవన్నీ తాపాలతో ఉన్నాం మనము. మరి ఆ విధంగా ఈ సర్వతాపాలని హరించేటటువంటి గౌరచంద్రుడి యొక్క పాద పద్మాలకి జయము జయము, గౌరసింహుడికి జయము జయము. జయ గదాధర ప్రాణనాథ మహాశయ కృపకర ప్రభుజేనా తోహే మనరయ. మరి గదాధరుడి యొక్క ప్రాణనాథుడు ఎవరంట? ఈ చైతన్య మహాప్రభు. ఆ చైతన్య మహాప్రభుకి, ఆ మహాశయునికి జయము జయము. తర్వాత ఎప్పుడు కూడా నా మనస్సు నీ అందే ఉండే విధంగా కృపని చూపించు స్వామి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. కృపాకర ప్రభు జేన తోహే మనరయ, నీ యొక్క పాద పద్నాలో నా మనస్సు ఎప్పుడు ఉండే విధంగా కృపనివ్వు స్వామి. హే నామతే భక్త గోష్ఠి ఠాకూర దేకియా నాచే గాయా కాందే హాసే ప్రేమ పూర్ణ హాయా. ఆ విధంగా గౌరచంద్రుడు అక్కడ ఉన్నటువంటి భక్త గోష్ఠిని అందరినీ కూడా చూసి ప్రేమావేశంలో తను ఏం చేస్తూ ఉన్నాడంటే డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనమాట. డ్యాన్స్ చేస్తున్నాడు, పాడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడనమాట. ఏయి మతే ప్రతిదిన శేష కౌతుక భక్త సంగే గౌరచంద్ర కరే నానా రూప. ఆ విధంగా ప్రతిరోజు నానా రకాలుగా గౌరచంద్రుడు ఆయన రకరకాల లీలలు చేస్తూ ఉన్నాడనమాట. ఏకాదీన మహాప్రభు నిత్యానంద సంగే శ్రీనివాస గృహే బసి ఆచే నానా రంగే. ఒకరోజేమో నిత్యానందుడితో కలిసి శ్రీనివాస ఆచార్యుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఉన్నారంట. అక్కడ ఆయిలా మురారి గుప్తా హే నాయి సమయా ప్రభురా చరానే దండ పరనామహయా. అప్పుడు మురారి గుప్తుడు వచ్చాడంట అక్కడికి. మురారి గుప్తుడు వచ్చి చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాలకి దండ ప్రణామాలు చేశాడనమాట. శేష నిత్యానందేరా కరియా పరనామా సన్ముఖే రాహిల గుప్తా మహాజ్యోతిర్ధామా. తర్వాత చైతన్య మహాప్రభుకి ఒబేసెన్స్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆ జ్యోతిర్ధామమైనటువంటి నిత్యానంద మహాప్రభు కూడా తన దండ ప్రణామాలు చేశాడంట. ఆ విధంగా అయితే అప్పుడు మురారి గుప్తేరే ప్రభు బాడాసుకి మనే ఆకాపాటే మురారి రే కాహే నా పానే. తర్వాత మురారి గుప్తుని ఆ చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నాడంటే చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా నిష్కపటంగా మాట్లాడుతూ ఉంటాడనమాట మురారి గుప్తుడు. అప్పుడు మురారి గుప్తుడితో చైతన్య మహాప్రభు అంటాడనమాట. ఏమంటాడు అంటే మురారి గుప్తుడు, జేకరీలా మురారి, నువ్వేదైతే చేశావో నా హాయా వ్యవహార, ఇదేమి బాలేదయ్యా. వ్యతిక్రమ కరియా కరీలా నమస్కార, నమస్కారం చేసేటప్పుడు ఇలా చేసావేంటి నువ్వు, వ్యతిక్రమంగా చేసావేంటి నువ్వు అని చెప్పేసి చైతన్య మహాప్రభు అంటాడనమాట. అప్పుడు నువ్వు ఇలా ఉల్లంఘించావు అనేసి అంటాడనమాట. కోత తూమి సిఖాబాయి జేనా ఐహే సాయి వ్యవహారే హేనా ధర్మ తూమి లాంగాకేనే. మరి నువ్వు చాలా పెద్ద డివోటివి కదా, సీనియర్ డివోటివి కదా, మరి నువ్వు చేసి చూయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు. అలా కాకుండా నువ్వే తప్పుగా చేస్తే ఎలా అని చెప్పేసి
చైతన్య మహాప్రభు అంటాడనమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆయన ఏమనుకుంటూ ఉన్నాడు అంటే, ఇప్పుడు మురారి గుప్తుడు వచ్చి తను ఒబేసెన్స్ చేస్తూ ఉన్నప్పుడు తను ఫస్ట్ నిత్యానందుడికి ఒబేసెన్స్ చేసిన తర్వాత నాకు చేస్తే బాగుంటుంది అని చైతన్య మహాప్రభు అనుకుంటున్నాడు. కానీ మురారి గుప్తుడు ఏం చేశాడు, చైతన్య మహాప్రభుకి ఫస్ట్ ఒబేసెన్స్ చేశాడు, తర్వాత నిత్యానందుడికి ప్రణామాలు చేశాడు. చేస్తే నువ్వు ఏం చేసావు, నిన్ను చూసి అందరు నేర్చుకుంటారు కదా, నువ్వు ఏం చేసింది అది బాగాలేదు అనేసి అంటాడనమాట. అప్పుడు మురారి గుప్తుడు అంటాడు, మురారి బాలాయే ప్రభు చాని బాకే మతే మోరా చిత్త తూ మిలాయి యాచా జేనామతే అంటాడు. అవునా, నాకేం తెలుసు స్వామి అనేసి అంటాడనమాట. ఇప్పుడు నా చిత్తంలో నువ్వే ఉన్నావు, నా చిత్తానికి ఏది నువ్వు చేసే విధంగా తోపిస్తావో అంటే నువ్వు ఏది నా చిత్తానికి ఇస్తావో అదే నేను చేస్తానే అనేసి అంటాడనమాట. నువ్వు ఎట్లా చేయిస్తే నేను అట్లా చేస్తాను, ఇందులో నాదేముంది అనేసి అంటాడనమాట. అనగానే అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడనమాట, ప్రభు బలే బల బల ఆజీ జహా గరే సకల జాని బకాలి బలియాతో మారే. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, అవునా సరే సరే మంచిది, నువ్వు ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళు అనేసి అంటాడు. అప్పుడు నీకు తెలుస్తుంది అసలు నువ్వు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, నీకు అన్నీ అర్థమవుతాయి, నువ్వు ఇంటికి వెళ్ళు అనేసి అంటాడనమాట. అని నీకు నేను తెలుపుతానులే వెళ్ళు అనేసి అంటాడు. సంబరామే చలీలా గుప్తా సాబయా హరిషే శయన కరీలా గియా పనారా బాసే. తర్వాత ఎందుకంటే పాపం చైతన్య మహాప్రభు ఏది చెప్తానన్నాడు కదా, ఈయన చాలా కుతూహలంతో ఉన్నాడనమాట. వెళ్ళి భయపడుతూ ఉన్నాడు, ఆనందపడుతూ ఉన్నాడు. ఆ విధంగా తను ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. స్వప్నాదేకి మహాభాగవతావతేరా ప్రధాన మల్ల వేసే నిత్యానంద చెలే ఆగుయాయా. మరి ఆయన కళ వచ్చిందనమాట. ఆ కళలో ఏంటి అంటే ఈ మహాభాగవతుడు నిత్యానందుడు మల్లవేషంలో వెళ్తూ ఉన్నాడంట. నిత్యానంద సిరేదేకి మహానాగ ఫనా కరేదేకే శ్రీహల మూషల తాన బానా. తన తలపైనేమో మహాపడగ విప్పుకొని ఉందన్నమాట. తర్వాత ఆయన చేతిలో ఏముంది, హలము మూషలము కూడా ఉన్నాయన్నమాట. నిత్యానంద మూర్తి దేకే జేనహాలధరా సిరే పాకాదారి పాచే జాయే విశ్వంభరా. మరి నిత్యానంద మహాప్రభు హలధరుడిని దర్శనం చేసుకున్నాడు. తర్వాత ఆయన ముందు వెళ్తూ ఉంటే ఆయన వెనక మన గౌరచంద్రుడు విశ్వంభరుడు వెళ్తూ ఉన్నాడనమాట. స్వప్న ప్రభు హాసికా హే జానీలా మురారి ఆమె జే కనిష్టానే రుచి విచారి. అప్పుడు అంటున్నాడు అనమాట, ఏ మురారి అర్థమైందా, ఆయన పెద్దవాడు నేను చిన్నవాడిని, ఆయనని నేను ఫాలో చేస్తాను అనేసి చెప్తాడనమాట. నేను కనిష్ఠుణ్ణి అనేసి చెప్తాడనమాట. అప్పుడు తెలుసుకున్నావా మురారి అని అడుగుతాడనమాట. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, ఆలోచించుకో నీ మనస్సులో అనేసి చెప్తాడు. స్వప్న దూయి ప్రభు హాసే మురారి దే కియా దూయి బాయి మురారి రే గేలాసికాయ్యా. ఆ విధంగా ఇద్దరు అన్నదమ్ముల్లో మురారి గుప్తుడి యొక్క కళలోకి వచ్చి ఆయనకి నేర్పిస్తూ ఉన్నారనమాట, ఆయనకి శిక్షణని ఇస్తూ ఉన్నారనమాట. చైతన్య సాయి గుప్తా కారియే క్రందన నిత్యానంద బాలి శ్వాస చాడే గణ గణ. ఆ మురారి గుప్తుడు పాపం కళ తీరిన తర్వాత ఏడుస్తూ ఉన్నాడనమాట. ఓ నిత్యానంద ఓ నిత్యానంద అనేసి ఏడుస్తూ ఉన్నాడనమాట. మహామతి మురారి గుప్తేరా పతివ్రత కృష్ణ 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 బాలే హాయి సచకిత. వెంటనే మురారి గుప్తుడి యొక్క భార్యకు మేలుకు వచ్చేసింది. తను లేచిన తను ఏడుస్తూ ఉంటే అయ్యో కృష్ణ 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 అని చెప్పేసి ఈమె కృష్ణుడిని పిలుస్తూ ఉందన్నమాట. బాడాబాయి నిత్యానంద మురారి జానియా చలీలా ప్రభు రస్తానే ఆనందిత హాయ. ఓహో జ్యేష్ఠ సోదరుడు అనమాట నిత్యానందుడు అని చెప్పేసి తెలుసుకొని ఆనందంగా తను ఏం చేస్తున్నాడంటే మళ్ళీ చైతన్య మహాప్రభు దగ్గరికి బయలుదేరాడనమాట. బాసియాచే మహాప్రభు కమలలోచన దక్షిణే సే నిత్యానంద ప్రసన్న వదన. ఈ కమలలోచనుడైన చైతన్య మహాప్రభు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన కుడివైపేమో నిత్యానందుడు కూర్చొని ఉన్నాడు అనమాట. ఆగే నిత్యానందేరా చరణే నమస్కారి పాచే వందే విశ్వంభర చరణ మురారి. ఆ విధంగా మురారి గుప్తుడు అక్కడికి వెళ్ళి
ఫస్ట్ నిత్యానంద మహాప్రభుకి ప్రణామాలు చేశాడనమాట. ప్రణామాలు చేశాడు. తర్వాత చైతన్య మహాప్రభుకి ప్రణామాలు చేశాడనమాట. హాసి బలే విశ్వంబర మురారి ఏకేనా మురారి బలే ప్రభు లావో ఏ జనా. అప్పుడు అంటాడనమాట విశ్వంబరుడు నవ్వి చూసి, మురారి మరి ఇలా ఎందుకు చేసావు ఇప్పుడు అనేసి అంటాడనమాట. అప్పుడు మురారి ఏమంటాడంటే, నువ్వెట్లు చేయిస్తే నేను అట్లే చేస్తాను అనేసి అంటాడనమాట. పవన కారణ చేనే शुष्क तृण चले జీవేరా సకల ధర్మ తోరా శక్తి బలే. ఎండిపోయినటువంటి గడ్డిపోచ కూడా అది కదలాలి అంటే ఎలా గాలికి కదులుతూ ఉంది. కానీ అలానే ఈ జీవుల యొక్క ప్రతి ఒక్క కర్మ ఏదైతే ఉందో నువ్వు ఇచ్చేటటువంటి శక్తితో నీ యొక్క బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఏ విధంగా అయితే గడ్డిపోచ కదలడానికి గాలి కారణమో ప్రతి జీవుడి యొక్క కర్మకి కారణం ఎవరంటే దేవాది దేవుడైన కృష్ణుడి యొక్క బలము. ప్రభు బోలే మురారి అమారా ప్రియా తుమి ఆత ఏవతో మారే బంగీలా మర్మామి. అప్పుడు ఇంకా మురారి గుప్తుడితో కృష్ణుడు అంటున్నాడు అనమాట, గౌరాంగుడు అంటున్నాడు, అందుకే నువ్వు నాకు చాలా ఇష్టము అనేసి అంటాడనమాట. ఇంకా ఈ రహస్యాన్ని నేను ఎవరికీ చెప్పలేదు, నీకే చెప్తున్నాను అనేసి అంటాడనమాట. కేహా ప్రభు నీజాతత్వ మురారి రాస్తానే జోగాయ తాంబూల ప్రియా గదాధర భామే. ఆ మురారి గుప్తుడితోని చైతన్య మహాప్రభు మాట్లాడుతూ ఉంటే అప్పుడు గదాధర పండితుడు అక్కడ ఉంటాడనమాట. గదాధర పండితు కిల్లి చుట్టేసి ఆయనకి కిల్లీలను అందిస్తూ ఉన్నాడనమాట. ప్రభు బోలే మోరా దాస మురారి ప్రధాన ఏత బలి చర్విత తాంబూల కైలదానా. ఆ విధంగా చెప్తున్నాడు అనమాట చైతన్య మహాప్రభు. నా దాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ప్రధానుడు మురారి గుప్తుడు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పి తను తినేటటువంటి కిల్లిని తన ఉచ్చిష్టాన్ని మురారి గుప్తుడికి ఇస్తాడనమాట. అప్పుడు సంభ్రమే మురారి జోడా హస్తకారి లాయా కాయియ మురారి మహానందే మత్తహాయ. అసలు ఆనందంతో ఏం చేస్తున్నాడంటే మురారి రెండు చేతులను జోడించి ఆయన ఇచ్చినటువంటి కిల్లిని భుజించేస్తాడనమాట. ఇంకా అసలు ఆనందంలో మత్తుడైపోయాడు. ప్రభు బోలే మురారి సకాలే దోవాహత మురారి తులియ హస్త దిలే కామతదా. మురారి గుప్తుడికి చెప్తాడనమాట చైతన్య మహాప్రభు, చేయకడుకొని రాపో అనేసి అంటాడు. మురారి గుప్తుడు అంటాడు, చేయకడుకోవడం ఎందుకో అని చెప్పేసి తలకంతా రుద్దేసుకుంటాడు అనమాట. మొత్తం రుద్దేసుకుంటాడు. ప్రభు బోలే ఆరే బేటా జాతి గేలా తోరా తోరా అంగే ఉచ్చిష్ట లాగిలా సాబా మోరా. అప్పుడు చైతన్య మహాప్రభు అంటున్నాడు అనమాట, అరే జాతి భ్రష్టుడా నువ్వేంటిరా ఇలా చేస్తున్నావు, ఎంగిలంతా కూడా శరీరం అంతా రుద్దేసుకుంటున్నావు అనేసి అంటాడనమాట. బలితే ప్రభురాహ ఇలా ఈశ్వరావేశ దంత కాడ మాడకరి బలయే విశేష. అప్పుడుకి చైతన్య మహాప్రభుకి ఈశ్వరావేశం వచ్చేసిందనమాట. ఆ విధంగా పళ్ళని కటకట కొరుకుతూ అంటున్నాడనమాట. సన్యాసి ప్రకాశానంద బాసి ఏసి కాసితే మోరే కండ కండ బేటా కరే బాలమతే. అక్కడ సన్యాసి ఉన్నాడంట, ఎవరు? ప్రకాశానందుడు. ఆయన కాశీ క్షేత్రంలో ఉంటాడనమాట. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఖండ ఖండాలుగా చేస్తున్నాడు తను అనేసి అంటున్నాడు అనమాట. పడాయ వేదాంత మోరా విగ్రహ నామానే. మరి ఏం చేస్తున్నాడంటే వేదాంతం అంతా చదువుతాడు కానీ కృష్ణుడికి రూపం ఉందని అతను నమ్మడు అనమాట. కుష్టకార ఈలు అంగే తాబు నహి జానే. వాడికి బుద్ధి వస్తుందని చెప్పేసి కుష్టి వ్యాధి ఇచ్చినా కూడా వాడికి ఇంకా బుద్ధి రాలేదు. అనంత బ్రహ్మాండ మోరా జే అంగేతే బైసే తాహా మిథ్యా బాలే బేటా కే మన సాహసే. అయినా కూడా తనకి తెలుసుకోలేకపోయాడు. మరి ఈ అనంతమైనటువంటి అనంత కోటి బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడుంటాయంట? అవన్నీ నా శరీరంలో ఉంటాయి, విష్ణు యొక్క శరీరంలో ఉంటాయి కదా. మరి శరీరం లేదని ఏ ధైర్యంతో అంటున్నాడు? అసలు అదేంటి? వేదాంతం అంతా చదువుకున్నాడు, రూపం లేదు శరీరం లేదని ఎలా మాట్లాడుతున్నాడు? ఈ అనంత కోటి బ్రహ్మాండాలు అన్నీ కూడా ఎవరి శరీరంలో ఉన్నాయి? నా శరీరంలోనే ఉన్నాయి కదా. మరి ఏంటి ఇలా అనేసి అంటున్నాడు అనమాట. సత్య కాహే మురారి ఆమారా తుమి దాసా జేనా మానే మోరా అంగా
సేయి జాయ నాశ. అప్పుడు అంటున్నాడు అనమాట, నేను నిజంగా చెప్తున్నాను మురారి, నువ్వు నాకు నిజమైన దాసుడివి అనేసి అంటాడనమాట. ఎవరైతే నా శరీరాన్ని అంటే నాకు రూపం ఉంది అని ఎవరైతే అంగీకరించారో, నిరాకారుణ్ణి అని ఎవరైతే అంటారో వాళ్ళందరూ కూడా నశించిపోతారు అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఆజభావానంత ప్రభురా విగ్రహ సేవే జయ విగ్రహ ప్రాణకారి పూజే సర్వదేవే. అజ భవ బ్రహ్మ శివులు కూడా ఏం చేస్తూ ఉన్నారంట, ఈ శ్రీ విగ్రహాన్ని, ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని సేవిస్తూ ఉన్నారు. వాళ్ళే కాదు, అందరూ కూడా, ముక్కోటి దేవతలు కూడా సర్వదేవ పూజేకారి జే విగ్రహ ప్రాణ, ఈ విధంగా దేవాది దేవుడికి ప్రాణ సమానంగా వాళ్ళందరూ కూడా పూజ చేస్తూ ఉన్నారనమాట. మరి వాళ్ళందరూ దేవాది దేవుడి యొక్క దివ్యమంగళ స్వరూప సేవకులు. పుణ్య పవిత్ర తపాయ జే అంగపరాసే తాహమిత్య బాలే బేటా కే మన సాహసే. ఈ శ్రీ విగ్రహాన్ని తగలడంతో ఏమవుతుంది, పుణ్యాన్ని పొందుతారు, వాళ్ళందరూ కూడా పవిత్రులు అవుతారు. అందుకే మనం అందరం కూడా మనం ఇంట్లో భగవంతుడికి నిత్య కైంకర్యం, నిత్య సేవ ఎందుకు చేస్తున్నాము, మనలో ఆ పవిత్రత రావడం కోసం అని చెప్పేసి. మనము చేసేటటువంటి సేవ భగవంతుడికి ఏమీ అవసరం లేదండి, ఆయనకేం మనం అంత గొప్పగా వండి పెట్టలేము. అక్కడ సచీమాత చాలా గొప్పగా వండుతుంది, లక్ష్మీదేవి పూరిలో చాలా గొప్పగా వండుతుంది, మథురాలో బృందావనంలో మథురాలో శ్రీమతి రాధారాణి, అక్కడ ఉన్నటువంటి యశోదమ్మ చాలా గొప్పగా వండుతారు. మనం చేసేటటువంటి ఉప్పు తక్కువ లేకపోతే పులుపు ఎక్కువ అవన్నీ పెడితే ఆయన తినాల్సిన అవసరం తనకు లేదు. కానీ తను ఆ విగ్రహ రూపాన్ని తీసుకొని మన దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే మనని ఉద్ధరించడం కోసం, మన సేవని స్వీకరించి మనని పవిత్రం చేయడం కోసం. మరి అలాంటి శ్రీ విగ్రహాన్ని అతనికి రూపం లేదు అని చెప్పడంలో అసలు ఏంటి బుద్ధి ఉందా, బుద్ధిహీనత కదా. అదే చెప్తున్నాడు అనమాట. సత్యాకార తుమి సత్య కరో తోరే ఏ పరాకాశ సత్యమో ఈ సత్యమోరా దాస తార దాస. నువ్వు నా నిజమైన సేవకుడివి, అందుకని చెప్పేసి నేను నీకు తత్వాన్ని చెప్తున్నాను అనేసి చెప్తున్నారనమాట. నేను సత్యం, నా దాసులు కూడా సత్యము అని చెప్తున్నారనమాట. సత్యమోరా లీలా కర్మ సత్యమోరా స్థాన ఇహ మిథ్యా బాలే మోరే కరే ఖానా ఖానా. నా లీలలు, కర్మలు, నా స్థలము, తర్వాత ఇవన్నీ కూడా సత్యమైనవి, ఇవన్నీ కూడా మిథ్య అని చెప్పేసి తను ఖండఖండాలు చేసేస్తున్నాడు అనేసి అంటూ ఉన్నాడు అనమాట. జయ సహస్రవనే ఆది ఆ విద్యా వినాశ పాపి అధ్యాపకే బాలే మిథ్య సే విలాస. మరి ఇలాంటి యశస్సు ఏదైతే ఆ భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా విని ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉన్నారంట, వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఉన్నారు. మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క కథలు వింటున్నామో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా పోతూ ఉందన్నమాట. ఆ విధంగా మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా పోతూ ఉంది. అదే చెప్తూ ఉన్నారనమాట. నా యశస్సుని ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళందరూ, వాళ్ళ లోపల ఉన్నటువంటి అవిద్య అంతా కూడా తొలగిపోతుందన్నమాట. తొలగిపోయి పాపి అధ్యాపకే బలే మిథ్యాసే విలాస. కానీ ఇదంతా విని కూడా, ఇప్పుడు తను వేదాంతం చదువుకున్నాడు, తనకు అంతా తెలుసు, అదంతా విని కూడా తను ఏమంటున్నాడు, రూపం లేదు అనేసి అంటున్నాడు అనమాట. మరి ఆ విధంగా తను మిథ్య అయిపోయాడు అనేసి చెప్తున్నాడు అనమాట. విలాసాల్లో మిథ్య అయిపోయాడు అనమాట తను. ఆ అధ్యాపకుడు అంటే అందరికీ నేర్పించేటటువంటి వాడు ఆ విధంగా అయిపోయాడు. జయ జయ శాఖ శ్రవణ రాసే శివ దిగంబరా జాహగాయ ఆపనే అనంత మహిధరా. మరి యశో గీతాన్ని, భగవంతుడి యొక్క గీతాన్ని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని పాడుతూ శివుడంట తాండవం చేస్తూ ఉంటాడు, డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. తనని తాను చూసుకోడు, దిగంబరుడుగా అయిపోతాడు, తను డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. ఆ విధంగా ఈ అనంతశేషుడు ఉన్నాడు. ఈ అనంతశేషుడు తను
ఏమి పట్టించుకోడు. అనంతకాలం నుంచి తను పాడుతూనే ఉన్నాడు. తన యశస్సుని గానం చేస్తూనే ఉన్నాడు. జయశ శ్రవణే సుఖ నారదాది మత్తా. మరి అలాంటి యశస్సుని వినడంతో ఈ సుఖదేవ గోస్వామి, నారదులు వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా చారి వేదే వాకానే జయ జయసే రామ తత్వా, ఆ విధంగా వాళ్ళు గొప్పగా భగవంతుడి లీలలో మునిగిపోయి ఆయన యొక్క యశస్సుని ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. హేనా పుణ్య కీర్తి ప్రతి ఆనాద రాజారా సేకబు నా జానే గుప్తా మోరావతారా. ఎవరైతే అనాదరంగా ఉంటారో, భగవంతుడి యొక్క రూపంని ఎవరైతే లేదు అంటారో, నిరాకారుడు అనేసి ఎవరైతే అంటారో వాళ్ళందరూ ఎప్పటికీ కూడా భగవంతుడి యొక్క అవతారంని వాళ్ళు తెలుసుకోలేరంట. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు అలానే ఉండిపోతారనమాట. మరి ఎప్పుడైతే మనం భగవద్గీతను చెప్పుకుంటున్నామో ఈ బ్రహ్మజ్యోతిలో కలవడం అంటే ఆ బ్రహ్మజ్యోతి ఏంటి? భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి తేజము. మరి వాళ్ళు ఆ తేజంకి చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడనే ఉంటారు, కానీ భగవంతుడి యొక్క రూపం వాళ్ళ ముందు కూడా లేదన్నారు, తర్వాత కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా లైట్లోనే ఉంటారు కాబట్టి. అదే విషయాన్ని ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. ఎవరైతే ఆ విధంగా అంటారో వాళ్ళు ఇంకెప్పటికీ కూడా నా రూపాన్ని తెలుసుకోలేరు. వాళ్ళకి ఎందుకు? ఆ లైట్ తేజాన్ని మాత్రమే చూస్తున్నారు. ఆ తేజం వెనుక బల్బు ఉన్న సంగతి వాళ్ళు చూడట్లేరు. ఆ వెలుతురు ఉంది చాలు అంతే. ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది, దానికి మూలం ఏంటి, వాళ్ళకేమీ వాళ్ళు తెలుసుకోవాలనుకోలేదు. సో వాళ్ళు ఆ విధంగా లైట్ కింద ఉన్నారు, హాయిగా ఉన్నారు, వాళ్ళు అలానే ఉంటారు, ఇంకా రూపాన్ని వాళ్ళు తెలుసుకోలేరు అని చెప్తున్నారనమాట. గుప్తా లక్షే సబారే సికాయా భగవానా సత్యమోర విగ్రహ సేవక లీలాస్థానా. ఆ విధంగా మురారి గుప్తుని వంకగా పెట్టుకొని ఆయన యొక్క లీలా రూప స్థానము అంటే ధామము, ఆయన యొక్క వైకుంఠము, తర్వాత ఆయన లీలల గురించి, ఇవన్నింటి గురించి కూడా చైతన్య మహాప్రభు చెప్తూ ఉన్నారనమాట. ఆపానార తత్వ ప్రభు ఆపానేసి కాయా ఇహ జేనా మానేసే ఆపానే నా సజాయా. తన యొక్క తత్వాన్ని తనే చెప్తూ ఉన్నాడనమాట. మరి ఎవరైతే స్వయంగా భగవంతుడే చెప్తున్నప్పుడు ఈ యొక్క శిక్షణలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో వాళ్ళు నాశనం అవుతారు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారనమాట. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఎలాంటి ఆచార్యుడు అంటే ఒక క్రాంతికారుడు అనమాట. ఎలా అంటే కత్తి పెట్టరే, నువ్వు భక్తి చేస్తావా, నువ్వు బాగుపడతావు, చేయవా నువ్వు నశించిపోతావు అని చెప్పి కొట్టి మరీ చెప్పేటటువంటి ఆచార్యుడు అనమాట. అందుకని చెప్పేసి ఎవరైతే భక్తి చేయరో సీదా చెప్తున్నాడు, అరే నీకు పుట్టగతిలే ఉండవురా, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి చెప్పేస్తున్నాడు. నిజంగా ఆయన చెప్పినా చెప్పకుండా మనం చూస్తూనే ఉన్నాం కళ్ళతో. ఎవరైతే భగవంతుని దూషిస్తారో వాళ్ళకి దుర్గతే పడుతుంది. అదే విషయాన్ని బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారనమాట. అలర్ట్ చేస్తున్నారు. అంటే మీకు ఇలాంటి ప్రలోభాలు వస్తూనే ఉంటాయి, మధ్య మధ్యలో చాలా ఆకర్షణలు వస్తూనే ఉంటాయి. ఆ ఆకర్షణలకి మనం లోపడి మనం భక్తి చేయలేదనుకో మనం నాశనం అయిపోతాము అని చెప్పేసి మనకు కూడా ఆ విధంగా చేతామని ఇస్తూ ఉన్నాడనమాట. అందుకనే మీరు కృష్ణుడి యొక్క కథలు వినండి. ఈ కథ వినడంతో మీకు ప్రేమధనం లభిస్తుంది, గౌరవ ప్రేమ లభిస్తుంది, కృష్ణ ప్రేమ లభిస్తుంది, భక్తుల కృప కలుగుతుంది అని చెప్పేసి ఆయన ఆ విధంగా అందరినీ ప్రార్థిస్తూ ఆ కృపని మనకి ప్రసరింప చేస్తూ ఉన్నాడనమాట. అందుకే మన యొక్క బుద్ధి అటు ఇటు పోకుండా మనని కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు క్షణికే హాయిలా బాహ్య దృష్టి విశ్వంబరా పునః సే హాయిలా ప్రభు ఆకించనవరా. కొంతసేపటికి విశ్వంబరుడు ఇప్పటివరకు తన ఆవేశంలోకి వెళ్ళిపోయాడు కదా, బాహ్య దృష్టికి వచ్చేసాడనమాట. ఆ విధంగా మళ్ళీ వెంటనే సామాన్య మానవుడిలాగా అయిపోయాడనమాట. బాయి బలి మురారి రే కైలాలింగనా బాడా స్నేహకారి బాలే సదయ వచన. వెంటనే మురారి గుప్తుడి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకున్నాడంట. స్నేహంతో ప్రేమగా మళ్ళీ మాట్లాడుతున్నాడు అనమాట. సత్య తుమి మురారి ఆమారా శుద్ధ దాస. నిజము మురారి, నువ్వు నా యొక్క నిజమైన దాసుడివి అనేసి అంటాడు. మురారి గుప్తుడు ఎవరు? హనుమంతుల వారు. నిజంగానే ఆయన యొక్క దాసుడు ఆయనకు తెలుసు కదా, అందుకని చెప్పేసి సత్య నువ్వు నా నిజమైన దాసుడివి అనేసి చెప్తుంటాడు అనమాట. తూమి సేజా నీల నిత్యానందేరా ప్రకాశ. ఎందుకంటే నీకు నిత్యానందుడు అంటే ఎవరో తెలుసు, ఆయన గురించి నీకు తెలుసుకున్నావు, అందుకే నువ్వు నా నిజమైన దాసుడివి అనేసి అంటున్నాడు అనమాట. మనము రామాయణంలో చూసినప్పుడు కూడా సుగ్రీవుల వారు కలిసినప్పుడు సుగ్రీవుల వారు రాముల వారికి ఒకరికి ఆసనాన్ని ఇచ్చి
లక్ష్మణుల వారికి ఆసనాన్ని ఇవ్వకపోతే హనుమంతుల వారికి కోపం వస్తుంది కదా. సో అందుకని ఇప్పుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ఆ నిత్యానందుడి గురించి నీకు బాగా తెలుసు, అందుకే నువ్వు నాకు నిజమైన దాసుడివి అని చెప్తున్నాడు. అప్పుడు రాముడు చూస్తాడనమాట. సో హనుమంతుడికి తను ఫీల్ అవుతున్నాడు, లక్ష్మణుడికి ఆసనాన్ని ఇవ్వలేదు అన్న సంగతి అని రాముడు అప్పుడు అబ్జర్వ్ చేస్తాడనమాట. అందుకనే ఇప్పుడు చైతన్య మహాప్రభు ఇప్పుడు మురారి గుప్తుడితో అంటున్నాడు అనమాట, నీకు ఆ నిత్యానంద గురించి బాగా తెలుసు, అందుకే నువ్వు నా ఫేవరెట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. తర్వాత నిత్యానందే జాహారా తిలకే ద్వేష రహే దాసహాయిలే ఓసే మోరా ప్రియా నహే. మరి నిత్యానందుడి పట్ల ఎవరికైనా కొంచెమైనా ద్వేషం ఉందనుకో అతడు నాకు ప్రియమైన వాడు కాదు అనేసి అంటున్నాడు అనమాట. ఒకవేళ నాకు దాసుడైనా అంటే అతను నాకు ఎంత సేవ చేసినా కానీ నాకు అతను ప్రియమైన వాడు కాదు అనేసి అంటాడనమాట. అయితే ఆచార్యులు చెప్తూ ఉంటారనమాట, నేను విన్నాను. అయితే ఏమంటారు అంటే సుగ్రీవుల వారిని వాలిని ఇద్దరి మధ్యలో భేదం రాముడికి గుర్తుపట్టడం ఏం పెద్ద కష్టమా? గుర్తుపట్టలేరా? ఫస్ట్ టైము తనని చంపడానికి వెళ్ళినప్పుడు వాలి నుగ్గు అయిపోతాడు కదా. అప్పుడు రాముడే అదేంటి మీరు చంపేస్తానని చెప్పారు, ఇప్పుడు తనను చావగొడుతూ ఉంటే కూడా మీరు ఏమి చూసి అలానే ఉన్నారు అనేసి అంటే, లేదు మీ ఇద్దరిట్లో సేమ్ పోలికలు ఉన్నాయి, నేను గుర్తుపట్టలేకపోతున్నాను అనేసి అంటే అప్పుడు తర్వాత తన మెడలో మాలేసుకొని వెళ్తారు కదా. అయితే ఆచార్యుల వాళ్ళు దానికి చెప్తారనమాట. ఏం చెప్తారు అంటే, అప్పుడు ఎప్పుడైతే సుగ్రీవుల వారు లక్ష్మణుడికి ఆసనం ఇవ్వలేదు, ఆది గురువు కదా, మరి ఆయన అవమానించాడు కాబట్టి దానికి పనిష్మెంట్గా సుగ్రీవుడు ఫస్ట్ బాగా చితిక బాధేలాగా అలాంటి పనిష్మెంట్ ఇచ్చారు అనేసి చెప్తారనమాట. అందుకని చెప్పేసి ఎవరైతే నిత్యానందుడి పట్ల అపరాధం చేస్తారో వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు కాదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అందుకే బలరామ, లక్ష్మణ, నిత్యానంద, అనంతశేష వీళ్ళందరూ కూడా గురుతత్వము. వీళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు మనకి కృష్ణుణ్ణి ఇస్తారు, వాళ్ళు కృష్ణుణ్ణి మనకి అందించేటటువంటి వాళ్ళు అనమాట. మరి ఆ విధంగా అమ్మ మనకి ప్రేమను అందిస్తుంది, నాన్న యొక్క కరుణని కూడా తనే అందించేటప్పుడు అమ్మని మనం ఆదరించలేదనుకో నాన్న యొక్క ప్రేమను కూడా మనం కోల్పోతాం కదా. అదేవిధంగా ఇప్పుడు అమ్మ లాంటి ఆ నిత్యానందుడిని మనము ఆదరించకపోతే నాన్న యొక్క ప్రేమను మనం పొందలేమన్నమాట. అందుకని ఆ కృష్ణుడిని ఇచ్చేటటువంటి ఆ ఆది గురువుని ఎవరైతే ధిక్కరిస్తారో నేను వాళ్ళ వైపు చూడను. నాకెంత గొప్ప ద్రవ్యాలు తెచ్చి పూజ చేసినా, నాకు ఎంత గొప్ప దాసుడు అయినా కానీ నేను తనని చూడను అని చెప్పేసి చెప్తున్నాడు, నాకు ఇష్టం కారు అనేసి చెప్తున్నాడు అనమాట. హే నామతే మురారి ప్రభురా కృపా పాత్ర, ఏ కృపారా పాత్ర సాబే హనుమాన్ మాత్ర. ఈ మురారి గుప్తుడు తర్వాత తను ఇంటికి వెళ్ళిపోయాడనమాట. సారీ గరే జాహు గుప్తా తుమి ఆమారేకి నైలా నిత్యానంద తత్వ గుప్తా తుమి సే జానీలా. అప్పుడు గుప్తా నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు అనేసి అంటాడనమాట. నువ్వు నన్ను గెలుచుకున్నావు అనేసి చెప్తాడనమాట. తర్వాత ఇంకేమంటున్నాడంటే, ఏదైతే రహస్యం ఉందో ఈ నిత్యానందుడు, ఆ నిత్యానందుని గురించి నీకు తెలుసు, సో నువ్వు అందుకేనా నా హృదయాన్ని గెలిచావు, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు అనేసి చెప్తాడనమాట. నువ్వు నా ప్రథమ సేవకుడివి, నువ్వు నాకు ఫేవరెట్ అని చెప్పి ఆయనకి ప్రేమ ఆలింగనాన్ని ఇచ్చి ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలానే హే నామతే మురారి ప్రభురా కృపా పాత్ర, హే కృపారా పాత్ర సబే హనుమాన్ మాత్ర. మరి ఈ మురారి గుప్తుడు చైతన్య మహాప్రభు యొక్క కృపాపాత్రుడు అయ్యాడనమాట. మరి ఈ కృపాపాత్రుడైనటువంటి వారు ఎవరు? అతడు హనుమంతుడే. ఆ హనుమంతుడు ఒక్కడే అలాంటి కృపని పొందగలుగుతాడు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తూ ఉన్నారనమాట. ఆనందే మురారి గుప్తా గరితే చలీలా నిత్యానంద సంగే ప్రభు హృదయ రహిలా. ఆ విధంగా ఆనందంతో మురారి గుప్తుడు తన ఇంటికి వెళ్ళిపోయి నిత్యానంద మహాప్రభు ఇంకా చైతన్య మహాప్రభుని వాళ్ళిద్దరిని కూడా ఆయన హృదయంలో పెట్టుకొని ఆయన అలానే ఆనందంతో ఆయన ఇంటికి వెళ్ళాడనమాట. అక్కడ ఉన్నాం 52, 53. అంతరే వి హల్వా గుప్తా చలే నిజవాసా ఏకా బాలే ఆరాకారే కాలా కాలి హాసే. తర్వాత మురారి గుప్తుడు తన ఇంటికి వెళ్ళిపోయి తను మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఒకటి మాట్లాడుతున్నాడు, ఒక పని చేస్తూ ఉన్నాడు. మధ్యలో
గలగలా నవ్వేస్తూ ఉన్నాడు. అంటే ఇంకా ఆయన ఈ ధ్యానంలో లేడనమాట. ఆ చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు ఇంకా ఆయన బ్రెయిన్లో తిరుగుతూ ఉన్నారనమాట. ఆ విధంగా ఒకటి మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, పిచ్చోడ్లాగా నవ్వుతున్నాడు అనమాట. పరమ ఉల్లాసే బలే కారీవా భోజనా పతివ్రత అన్నాని కైలా ఉపాసన. తర్వాత భార్య పాపం భర్త ఇంటికి వచ్చాడు అని చెప్పేసి భర్తకి భోజనాన్ని తీసుకొచ్చిందనమాట. తీసుకొచ్చి భోజనాన్ని ఫస్ట్ ఏం చెప్తాడంటే భార్యను చూడగానే సరే భోజనాన్ని రెడీ చెయ్యి అని చెప్తాడనమాట. వి హల్వా మురారి గుప్తా చైతన్యేరా రసే ఖావో ఖావో ఆలి కన్నా ఫేలే గ్రాసే గ్రాసే గ్రాసే. చైతన్యుడి యొక్క ప్రేమలో మునిగిపోయి ఉన్నాడు కదా. ఆ భార్య వచ్చి అన్నం వడ్డించింది. అన్నం వడ్డించిన తర్వాత అక్కడ కూర్చొని తను ఏం చేస్తూ ఉన్నాడంటే ఆమె ఉత్తి అన్నాన్ని తిను తిను అని చెప్పేసి అన్నం ముద్దల్ని విసురుతూ ఉంటాడనమాట. घृतामाकी अन्ना सबा पृथ्वीते फेले खावो కావో కావో కృష్ణ ఏ బోలో భలే. ఏం చేస్తూ ఉన్నాడంట, అన్నంలో నెయ్యి వేసింది భార్య. బాగా అన్నం అంతా నెయ్యితో కలిపేశాడు. బాగా దట్టంగా నెయ్యి ఉంది, ఉత్తి అన్నము నెయ్యి. అది కలిపిన ముద్దలు తీసుకొని తిను 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 అని చెప్పేసి అన్నం అంతా ముద్దలు చేసి విసిరేస్తూ ఉన్నాడంట. తిను తిను అంటున్నాడు అనమాట. అయితే భార్య వింటుందన్నమాట. హాసే పతివ్రత దేకి గుప్తేరా వ్యవహారా పూనా పూనా అన్నాని దేయవారే వారా. పాపము భర్త ఇలా చేస్తూ ఉంటే సరే తను ఏదో ధ్యాసలో ఉన్నాడు అని చెప్పేసి భార్య మళ్ళీ అన్నం తెచ్చిందంట. మళ్ళీ అన్నం తెచ్చి మళ్ళీ ప్లేట్లో పెట్టిందనమాట. నవ్వుకుంటూ తీసుకొచ్చి అన్నం పెట్టింది. మళ్ళీ తర్వాత మహాభాగవత గుప్తా పతివ్రత జానే కృష్ణ బాలి గుప్తేరే కారాయ సావధానే. ఎందుకంటే తన భర్త మహాభాగవతుడని తనకు తెలుసు కదా. అందుకని చెప్పేసి కృష్ణ కృష్ణ అని చెప్పేసి గట్టి గట్టిగా అరిచి భర్తని కొంచెం స్థిమితం చేస్తూ ఉందన్నమాట. మురారి దిలేసే ప్రభు కారాయే భోజనా కాబునా లాంగియే ప్రభు గుప్తేరా వచనా. అయితే ఆ విధంగా మురారి గుప్తుడు విసిరేటటువంటి అన్నాన్ని మహాప్రభు గుప్త రూపంలో వచ్చి తను స్వీకరించాడనమాట. ఎందుకంటే మురారి గుప్తుడి యొక్క వచనాలను ఎప్పుడు కూడా తను ఉల్లంఘించాడనమాట. జైతాజ్ఞాదేయ గుప్తా తాయి ప్రభు కాయా విహానే ఆసియా ప్రభు గుప్తే రాజా గాయా. ఆ విధంగా చైతన్య మహాప్రభు మురారి గుప్తుడు ఇచ్చినటువంటి అన్నం అంతా కూడా తినేశాడంట. తినేశాడు. పొద్దున్నే లేచేసరికి తెల్లవారుజామునే మురారి గుప్తుడి ఇంటికి చైతన్య మహాప్రభు వచ్చాడనమాట. మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, మురారి గుప్తుడు ఎవరు? వైద్యుడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వైద్యం చేసేటటువంటి వాడు కదా. ఆ విధంగా బాసియా చేనా గుప్తా కృష్ణనామానందే హేనా కాలే ప్రభు ఇలా దేకా గుప్తా వందే. కృష్ణానందంలో ఉన్నటువంటి గుప్తుడు కూర్చొని ఉన్నాడనమాట. అక్కడికి అదే సమయంలో చైతన్య మహాప్రభు వచ్చాడనమాట. లేచి మురారి గుప్తుడు లేచి వందనాలు అర్పించాడనమాట. పరమాదరే గుప్తా దిలేనా సనా బాసిలేనా జగన్నాథ మిశ్రేరానందన. అసలు ఇంకా సాక్షాత్తు గౌరచంద్రుడే ఇంటికి వచ్చాడని చెప్పేసి చాలా ఆనందంలో ఉన్నాడు. ఆసనాన్ని ఇచ్చాడు, కూర్చోపెట్టాడు. జగన్నాథ మిశ్రుల యొక్క నందనుడైనటువంటి చైతన్య మహాప్రభుని కూర్చోపెట్టాడనమాట. గుప్తా బాలే ప్రభు కైలా హైలాగా మనా. ఓ ప్రభు, ఏంటి ఇంత పొద్దునే ఇలా వచ్చారు మీరు అనేసి అడుగుతున్నాడు. ప్రభు అంటున్నాడు అనమాట, ఆయిలామా చికిత్స కారానా. ఎందుకు వచ్చానేంట్రా బాబు, నాకు బట్టలో బాగాలేదు, నీకు చూయించుకుందాం, చికిత్స చేయించుకుందామని వచ్చాను అనేసి అంటాడనమాట. గుప్తా బాలేకి హే బియే కియా జీర్ణ కారానా. అప్పుడు మురారి గుప్తుడు అంటున్నాడు అనమాట, ఏమైంది మీకెందుకు అజీర్ణమైంది అనేసి అంటాడనమాట. కోనా కోనా ద్రవ్య కాళీ కరియా భోజనా. ఏమేమి తిన్నారేంటి మీరు అనేసి అడుగుతున్నాడు అనమాట. ఏమేమి తిన్నారు విన్నా అంటే అప్పుడు చైతన్య మహాప్రభు అంటున్నారు, అరే బేటా జాహ్నవీకేమనే ఏంటి నీకు తెలీదా అనేసి అంటున్నాడు అనమాట. ఓరోరి నీకు తెలీదా ఏంటి అనేసి అంటాడు. అప్పుడంటే కావు కావు బలి అన్న ఫెలీలా జాకానే, నువ్వు తిను తిను అని చెప్పేసి అన్నం అంతా కూడా పడేసావు కదా అనేసి
అంటున్నాడు అనమాట. నీకు తెలీదా, నువ్వే కదా పెట్టింది ఇదంతా అనేసి అంటాడనమాట. తూయి పాసరీలా తోరా పత్ని సాబా జానే, నువ్వే అన్నాన్ని విసిరావు, నీకు తెలియదేమో, నీ పెళ్ళాన్ని పిలువు, నీ పెళ్ళానికి తెలుసు అని చెప్తున్నాడు, నీ పత్నికి అంతా తెలుసు అనేసి అంటున్నాడు. తూయి దీలి మూజీవా నా కాయి బాకే మానే, నువ్వే పిలిచి నాకు అన్నాన్ని ఇస్తే తినకుండా ఊరుకుంటానా ఏంటి అనేసి అంటాడనమాట. కీలాగి చీకసాకారా అన్యనావాత్ పాచన ఆజీర్ణ మోహార తోరా అన్నేరా కారానా, ఏం చేస్తావో ఫస్ట్ చికిత్స చెయ్యి, నువ్వు ఇచ్చినటువంటి అన్నానికే నాకు అజీర్తి వచ్చింది, నాకు జీర్ణం అవ్వట్లేదు అనేసి అంటాడనమాట. జాలాపానే ఆజీర్ణ కారితే నారే బాలా తోరా అన్నే ఆజీర్ణ ఔషధ తోరా జలా. అప్పుడు ఏమంటాడంటే మురారి గుప్తుడు, మీరేం కంగారు పడద్దు, నీళ్ళు తాగేసేయండి, బాగా జీర్ణం అవుతుంది అనేసి చెప్తాడనమాట. అన్నము అరగడానికి నీళ్ళు తాగడమే మందు, అంతే, నీళ్ళు తాగేసేయండి అనేసి చెప్తాడు. తర్వాత అప్పుడు ఏమంటాడంటే ఏతా బలిదరి మూరారి జల పాత్ర జల పియే ప్రభు భక్తి రాసే పూర్ణ పాత్ర. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడనమాట, నువ్వు ఇచ్చిన అన్నము అరగాలి అంటే నీ నీళ్ళే తాగాలి అని చెప్పేసి మురారి గుప్తుడు తాగేటటువంటి ఆయన జలపాత్ర ఏదైతే ఉందో ఆ జలపాత్రను తీసుకొని ఈ అన్నానికి ఇదే ఔషధం అని చెప్పేసి ఆ నీళ్ళన్నీ కూడా తాగేస్తాడనమాట. కృపాదేకి మురారి హాయిలా చేతన మహాప్రేమే గుప్త గోష్ఠి కారాయే క్రందన. ఆ విధంగా మురారి గుప్తుడి పైన ఉన్నటువంటి ఆయన కృపని చూసి మురారి గుప్తుడు మూర్ఛపోయి పడిపోయాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభుని చూసి అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. హేనా ప్రభు హేనా భక్తి జోగా హేనా దాస చైతన్య ప్రసాదే హైలా భక్తిరా ప్రకాశ. ఇలాంటి ప్రభు, ఇలాంటి భక్తి యోగము, ఇలాంటి దాసుడు, ఆ చైతన్య మహాప్రభు అనుగ్రహము, ఇదంతా భక్తి రసం, అదంతా కూడా అక్కడ ప్రకాశమైందనమాట. मुरारी गुप्तेरा दासे जय प्रसादा पाहिला సేయి నా దియాయ భట్టాచార్య నా దేకిలా. ఈ మురారి గుప్తుని యొక్క దాసులు అక్కడ చాలా అనుగ్రహాన్ని పొందారనమాట. మరి కానీ ఇలాంటి అనుగ్రహాన్ని అక్కడ నదియా నగరంలో ఉన్నటువంటి ఎవరైతే గొప్ప గొప్ప వేదాంతులు ఉన్నారో, భట్టాచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇవేవి కనిపించడం లేదు, తెలియని కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారనమాట. విద్యాదాన ప్రతిష్టాయ కిచూయిన కరే వైష్ణవేర ప్రసాదే సే భక్తి ఫలధరే. మరి విద్య కానీ, ధనము కానీ, పేరు కానీ, ప్రతిష్ట కానీ ఇవన్నీ కూడా దేనికి కూడా పనికిరావంట. ఎప్పటివరకు అయితే వైష్ణవుల యొక్క అనుగ్రహం ఉంటుందో అప్పుడే అవన్నీ కూడా ఫలించబడతాయి అన్నమాట. లేకపోతే ఎన్ని ఉన్నా కూడా వాటికి అసలు ఏమీ అస్తిత్వమే లేదనమాట. జేసేకే నానా హే వైష్ణవే రాధాసి దాసా సర్వోత్తమ సేయి వేదేరా ప్రకాశ. ఆ విధంగా వైష్ణవులు దాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉత్తమమైన వాళ్ళు, సర్వోత్తములు అని చెప్పేసి వేదాలే చెప్తున్నాయి అన్నమాట. ఎవరు? వైష్ణవుల యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో. అందుకే ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? దాసాను 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 దాసా అనేసి చెప్పారనమాట. అందుకే ఎవరైతే వైష్ణవుల యొక్క సేవ చేస్తారో వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు, సర్వోత్తములు అని చెప్పేసి వేదాలే ఘోషిస్తూ ఉన్నాయన్నమాట. సూనా సూనా మూరారీరా అద్భుత జ్ఞానా సునీలే మురారి కథ పాయి భక్తి దానా. ఆ విధంగా ఈ మురారి గుప్తుడి యొక్క అద్భుతమైనటువంటి ఆఖ్యానాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి భక్తి లభించును. ఆ మురారి కథను విన్న వాళ్ళందరికీ కూడా భక్తి లభిస్తుంది అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు మనందరికీ కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చారనమాట. సో ఇప్పటికీ కూడా ఆ మురారి గుప్తుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి బయట ఒక వాటర్ ట్యాంక్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ వాటర్ ట్యాంక్లో వాటర్ తాగేసి వస్తారనమాట కంపల్సరీ. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆ మురారి గుప్తుడు ఇంట్లో నీళ్లు తాగారు కాబట్టి అందరు కూడా తాగేసి వస్తారు. సో నేను ట్రై చేస్తాను రేపు పొద్దున మురారి గుప్తుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. హరే కృష్ణ. దీన్ని రేపు కంటిన్యూ చేసుకుందాం. అండ్ ఏంటి అంటే ఇప్పటివరకు మనకి మురారి గుప్తుడి యొక్క అక్కడి వరకు అయిపోయింది కదా, ఇక్కడ ఆపేస్తున్నాను. రేపు శ్రీవాస ఆచార్యుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట, అది రేపు చెప్తాం. శ్రీవాసాచార్యుడు వాళ్ళ ఇంటికి కూడా ఇంకా వెళ్ళలే నేను.
రేపు మురారి గుప్తుడు వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఎందుకంటే ఇప్పుడు మనం మురారి గుప్తుడు వాళ్ళ కథ చదువుకున్నాం కదా, వీలైతే అక్కడికి వెళ్ళి ఒక చిన్న వీడియో తీసి పంపిస్తాను. ఆ మురారి గుప్తుల వారు హనుమంతుల వారి అవతారం. అందుకే మురారి గుప్తుడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు శ్రీరామచంద్రుల వారే ఉంటారు. అక్కడ ఆల్టర్లో చైతన్య మహాప్రభు ఉండరు. అప్పుడు రాముడిలాగే దర్శనం ఇస్తారు. మనం మహాప్రకాశ లీల చెప్పుకున్నప్పుడు మురారి గుప్తుడికి రాముడిగా దర్శనం ఇచ్చారు కదా, ఆ రాముడిగా దర్శనం ఇచ్చినటువంటి అందుకని అక్కడ సీతారామ లక్ష్మణ్ హనుమాన్ల వారిలో ఉంటారు మురారి గుప్త వాళ్ళ ఇంట్లో. మాతాజీ మీరేమో అన్నారు. అదే చూడు, ఆయనేమో తిను అని విసిరితే ఈడు వెళ్ళి తినేసాడంట, అజీర్తి అయ్యిందంట, మళ్ళీ ఆయన నీళ్ళు తాగేసి వచ్చాడు. ఆ విధంగా నిజంగా భక్తులని కరుణించడానికి ఆయన ఎన్ని రకరకాల లీలలు చేస్తూ ఉంటాడు కదా. అంతే అంతే, ఇన్ని రకాల చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ విని ఎవరికో ఒకరికి ఆయన మీద అట్రాక్షన్ కలగకపోతుందా అని. హరే కృష్ణ 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 మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. అంటే దండవత్ ప్రణామం అంటే మగవాళ్ళు చేస్తారు కదా, ఆడవాళ్ళు పంచాంగ ప్రణామం చేస్తారు కాబట్టి దండవత్ ప్రణామం అనొద్దు అని కొంతమంది అంటారు. ప్రణామాలు అంటే మా మాతాజీ అనింది కాబట్టి నేను అనకూడదు అనింది కాబట్టి అన్నాను మాతాజీ. అట్లా ఏం లేదు మాతాజీ, ఏదో ఒకటి కానిచ్చాలి. మన యొక్క ఉద్దేశం ఏంటి, మనము ప్రణామాలు అర్పించడము. ఆ ప్రణామాలు అర్పించేది నాకు మీకు కాదు, మన లోపల ఉన్నటువంటి కృష్ణుడికి, మన గురువు గారికి. అది మీరు అర్పించినటువంటి ప్రణామాలన్నీ ఆయనకి. మీరు దండవత్ ప్రణామాలే అర్పించండి, పంచాంగ ప్రణామాలే అర్పించండి, ఏ ప్రణామాలు అర్పించినా అన్నీ ఆ ప్రభుపాదుల వారికి. అంటే చెప్పింది కాబట్టి చెప్తాను మాతాజీ. అవునవును, అందరూ చెప్తారు ఈ మొక్కటి ప్రశ్నలు అనుకుంటారా, నా భయం నాకు. నేనేమనుకోను మాతాజీ, నేనేమి పట్టించుకోను. ఎవరైతే చెప్తారు పాటిస్తా. నాలో ఉండే మెంటల్ ఏ జబ్బైనా ఏదైనా. సరే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హైదరాబాద్లోనే ఉన్నారా మీరు? లేదు.